కాకినాడ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి దోపిడీ శేఖర్ కాకినాడ ప్రజల కష్టాన్ని, కాకినాడ ప్రజల పన్నుల రూపంలో కట్టిన కష్టాన్ని కూలి పనులు చేసుకుంటారు. కొంతమంది వ్యాపారస్తులు ఉంటారు, వ్యాపారస్తులు కాకుండా కూలి పనులు, ఉద్యోగస్తులు అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు ఉంటుంది, ఇంటి పన్నులు కడుతుంటారు, వాటర్ ట్యాక్స్ కడతారు, ఆ ట్యాక్స్ కడతారు. ఆ డబ్బులన్నీ కూడా మళ్ళీ కార్పొరేషన్ ప్రజలకు ఉపయోగిస్తారు. అలాంటి కష్టంతో కూడినటువంటి పన్నులు కట్టిన సొమ్ముని ఏ విధంగా దోసేస్తున్నాడో చూడండి ప్రజలారా. ముఖ్యంగా కాకినాడ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, కాకినాడ ప్రజలకేదో రాష్ట్ర ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్న కొత్త రకం స్కామ్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కాకినాడలో జరిగినటువంటి కొత్త స్కామ్ అన్ని రాష్ట్రం మొత్తం జరిగి ఉంటుందని నేను భావిస్తున్నాను. ఒక కాకినాడలో ఒక సబ్స్టేషన్ కట్టడానికి చాలా ప్రభుత్వ భూములు ఉన్నాయండి. సబ్స్టేషన్ కట్టడానికి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి తీసుకున్నాం. సుమారు 4 ఎకరాల 67 సెంట్లు తీసుకున్నాం. దానికి డబ్బులు ఇవ్వాలని టీడీఆర్ బాండ్స్ ఇచ్చామని చెప్పి 251 కోట్ల రూపాయలు టీడీఆర్ బాండ్స్ ఇచ్చేసాడండి. 251 కోట్ల రూపాయలు. ఇదే స్థలం ఎంత దూరం ఉందండి కాకినాడకి? రైల్వే ట్రాక్ అవతల. ఇక్కడ అన్ని పోర్టు భూములు ఉన్నాయి, ప్రభుత్వ భూములు. ఒక ప్రైవేట్ వ్యక్తిది 4 ఎకరాల 67 సెంట్లు 1+ ఫ్లోర్లో 4 రెట్లు ఎక్స్ట్రా ఇచ్చి టీడీఆర్ బాండ్స్ 251 కోట్ల రూపాయలు ఇచ్చేసాడండి సైలెంట్గా. దాన్ని మేము బయట పెట్టామన్నా. ఇది చాలా అన్యాయం. నువ్వెందుకు తీసుకున్నావు? అది ప్రభుత్వ ఆస్తులు ఉండగా, ప్రభుత్వ స్థలాలు ఉండగా ప్రైవేట్ వ్యక్తి దగ్గర ఎందుకు తీసుకున్నావు నువ్వు? ఇది నువ్వు కొట్టేసావని చెప్పేసి పాత్రికేయుల ద్వారా మీకు చెప్తే ఆయన ఏం మాట్లాడుతున్నాడండి? ఏవయ్య కొండబాబు, మీ టైంలోనే జీవో ఇచ్చారు, టీడీఆర్ బాండ్స్ మీరేమని చెప్పారు, అలాగే ఇచ్చానని చెప్తున్నాడండి. ఎస్, మేమే తీసుకొచ్చాం జీవో. దేనికి తీసుకొచ్చాం? మెయిన్ రోడ్ వెడప్ చేసినప్పుడు అక్కడ వ్యాపారస్తులు భూమి పోతే 10 గజాలు పోతే 1+4 ఇచ్చి వాళ్ళకి వ్యాపారాలు పోతున్నాయి కాబట్టి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి జీవో తీసుకొచ్చాం. ఆ మెయిన్ రోడ్ వైండింగ్ చేసినప్పుడు బాండ్స్ ఇచ్చాం వాళ్ళకి. వాళ్ళ కోసం చేసాం తప్ప ఇలాగా సబ్స్టేషన్ పెట్టడానికో ఇంకోటి పెట్టడానికో అలా టీడీఆర్ బాండ్స్ ఇవ్వడానికి కాదు. టీడీఆర్ బాండ్స్ నువ్వు ఇవ్వడానికి మెయిన్ రోడ్ వైండింగ్ చేసిన వాళ్ళకి ఇవ్వడానికి, అలాంటి వాళ్ళ కోసం అంతే తప్ప నువ్వు ఇలా కొట్టేయడానికి కాదు. ఎంత దారుణంగా నువ్వు అంతకుముందు అయితే భూమి లేకుండా భూమి ఇచ్చినట్టు టీడీఆర్ బాండ్స్ కొట్టేస్తావు. దాన్ని మేము బయట పెట్టాం. ఇది రెండోది. మళ్ళీ 250 కోట్ల రూపాయలు ఇవాళ. ఏమండి నేను అడుగుతున్నా, ఈ రోజున ప్రభుత్వ భూములు, పోర్టు భూములు 1000 ఎకరాలు ఉన్నాయండి ఇక్కడ. ఆ 1000 ఎకరాలు నువ్వు కబ్జా చేస్తుంటే నేనే కదా ఆపాను. ఆ రోజు మీరు కూడా వచ్చారు పాత్రికేయ సోదరులారా, మీ అందరి క్షంశంలో ఆ రోజు కబ్జా చేస్తుంటే ఆపాం. ఈ పేపర్లు వచ్చిన తర్వాత కలెక్టర్ చెప్పిన తర్వాత అది ఆగింది. అక్కడ పెట్టచ్చు కదా సబ్స్టేషను. అయినా నువ్వు సబ్స్టేషన్ పెట్టాలంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ద్వారా నువ్వు ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకుని గవర్నమెంట్ ద్వారా డబ్బులు తీసిరా. కార్పొరేషన్ జమ్ములు కట్టడం ఏంటి నువ్వు? కార్పొరేషన్ నుంచి కట్టడం ఏంటి నువ్వు? ఏంటి? అలాగే మేము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు, ఈ కొండపాలెం ఫ్లైఓవర్ కట్టినప్పుడు ప్రజలకి కాంపెన్సేషన్ ఇవ్వాలంటే టీడీఆర్ బాండ్స్ ఇవ్వలేదే. ఆ రోజు చంద్రబాబుతో మాట్లాడి ల్యాండ్ ఎక్విజిషన్కి 60 కోట్లు అవుతుందంటే 60 కోట్లు ఇచ్చారు. కొండపాలెంలో అందరికీ ఇచ్చాం. ఆ కొండపాలెం ఫ్లైఓవర్ కట్టాం. ఐడియల్ కాలేజ్ దగ్గర రోడ్డు వెడప్ చేసినప్పుడు ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చి వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చాం. టీడీఆర్ బాండ్స్ ఇవ్వలేదే. అలాగే 3వ బ్రిడ్జి పెట్టాం. 3వ బ్రిడ్జి వేయాలని చెప్పి 116 కోట్లు అవుతుందంటే ల్యాండ్ ఎక్విజిషన్కి ప్రభుత్వం నుంచి తీసుకొచ్చాం డబ్బులు. టీడీఆర్ బాండ్స్ ఇవ్వలేదు. ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏనాడు కూడా టీడీఆర్ బాండ్స్ ప్రభుత్వ డెవలప్మెంట్లో ఏనాడు కూడా కాకినాడ టీడీఆర్ బాండ్స్ ఇవ్వలేదు. ఒక్కటి మెయిన్ రోడ్ వైండింగ్ చేసినప్పుడు అక్కడ వ్యాపారస్తులకు పోతుందంటే వాళ్ళ కోసం ఇచ్చాం తప్ప ఈ విధంగా చేయలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎంత దారుణం అంటే 151 కోట్ల రూపాయలు కొట్టేస్తావు ఈ రోజున. మళ్ళీ అంటాడు టీడీఆర్ బాండ్స్ వల్ల అంటే ప్రభుత్వానికి ఏమీ నష్టం లేదు, మున్సిపాలిటీకి ఏమీ నష్టం లేదంటున్నాడండి. మరి దేనికి ఇచ్చావా టీడీఆర్ బాండ్స్? వాళ్ళకి దేనికి ఉపయోగిస్తారు వాళ్ళు? టీడీఆర్ బాండ్స్ దేనికి ఉపయోగిస్తారు? ప్రజలారా మీకు కూడా అర్థం కావాలి. టీడీఆర్ బాండ్స్ అంటే డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో బాండ్స్ ఇస్తున్నాం. ఆ బాండ్స్ మున్సిపాలిటీకి ఎప్పుడు ఇస్తారంటే వాళ్ళు ఎవరైనా బిల్డింగ్ కట్టుకున్నప్పుడు కానీ, ఆ బిల్డింగ్ మీద 4 ఫ్లోర్లు వేసుకున్నప్పుడు కానీ మున్సిపాలిటీకి డబ్బులు కట్టాలి.
ఆ డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఆ క్యాష్ కట్టకుండా ఈ బాండ్స్ సబ్మిట్ చేస్తారు, దీన్ని జమ చేసుకుంటారు. అదే బాండ్స్ లేవనుకోండి, ఆ బిల్డింగ్ కూడా డబ్బులే కడతారు కదండి మున్సిపాలిటీకి. ఆ డబ్బులే మరి మున్సిపాలిటీకి వస్తే ప్రజల సొమ్మే కదండి అది. 151 కోట్లు ఆ రకంగా ప్రజల సొమ్ము ఈరోజు దోసేస్తున్నాడు. ఈరోజు 151 కోట్ల రూపాయలు, 251 కోట్ల రూపాయలు అంటే 100 కోట్లు ఆయన తీసుకున్నాడు అంటున్నారు. అందుకు 151 వచ్చింది. 151 ఆయనకి 100 అయింది. ఎవడైనా చెప్దాం అనుకున్నా, కానీ అది క్లారిటీ రాలేదు. ఇంకా పంపకాల్లో ఎక్కడ కొంచెం తేడా ఉంది. అది వచ్చిన తర్వాత చెప్తాను మళ్ళీ. సరే, ఈరోజు 250 కోట్ల రూపాయలు ప్రజలకు కష్టం. కార్పొరేషన్కి వచ్చి అమ్మేస్తారు ఈ బాండ్స్ అన్నీ కూడా. ఎక్కడ అమ్మినప్పటికీ ప్రజల కష్టమే కదండి, పన్నుల రూపాయల కష్టమే సమ్మే కదండి లాక్కుంటున్నా నువ్వు. అదేవిధంగా నువ్వు మాట్లాడితే ఏమంటున్నావు నువ్వు? ఇది దేనికి పనికిరాదని చెప్తున్నావు. బాండ్స్ పనికిరాని ఆ బాండ్స్. అసలు నువ్వు ఎమ్మెల్యే అని అంటున్నాను. మళ్ళీ ఏదన్నా మాట్లాడితే మమ్మల్ని వ్యక్తిగతంగా మాట్లాడతావు. నువ్వేంటి చేపల వ్యాపారం చేసుకున్నాడు, చదువు రాదు, నీకు ఏమీ రాదు, హేళన చేస్తావు. నువ్వెన్ని హేళన చేసినా ఏం చేసినా నేను ఆగిపోతానేమనుకున్నావా? కాకినాడ ప్రజలు కష్టాన్ని నువ్వు దోషెత్తున్నప్పుడు, ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఈ కొండబాబు ఎప్పుడు ప్రజల కష్టాన్ని నువ్వు దోస్తున్నప్పుడు కానీ ఇంకోటి కానీ ఎప్పుడు అండగానే ఉంటారు తప్ప నువ్వు వ్యక్తిగత ఏమో చేస్తే ఆగిపోతాడు చేస్తాడనుకున్నావు. ఎప్పుడు ఆగిపోయేది సమస్య లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అన్ని తర్వాత మాట్లాడతాం. ఏదైనప్పుడు కూడా కాకినాడ ప్రజలారా ఈరోజు బాధపడుతున్నారండి అందరు. కాకినాడ ప్రజలందరూ కూడా ఇట్లాంటి ఎమ్మెల్యేగా నెగ్గించుకున్నావు ఏంటి? ఇలాంటి ఎమ్మెల్యేగా నెగ్గించుకున్నావు. ప్రజల ఆస్తులు కాపాడవలసినాడు ప్రజలను దోషేస్తున్నాడు అని చెప్పి ఈరోజు బాధపడుతున్నారు అందరూ కూడా. ఏదైనప్పుడు కూడా ఇది కలెక్టర్ గారు ప్రభుత్వం రిటర్న్ క్యాన్సిల్ చేసి ప్రభుత్వ భూములు ఉన్నాయి అక్కడ ట్రాన్స్కోల్తో అక్కడ సబ్స్టేషన్ పెట్టించేలాగా చర్యలు తీసుకోవాలి. ఆ విధంగా చేయాలని మీ ద్వారా కోరుతున్నాను. ఓకే. చేసి మోసం చేస్తే ఈ రెడ్డి ఏమంటున్నాడంటే అధికారులు చాలా బాగా పనిచేస్తారు, ఈ ల్యాండ్ తీసుకుని సబ్స్టేషన్ పెట్టడానికి చాలా గొప్ప పని చేశారని చెప్పి వాళ్ళని అభినందిస్తూ సన్మానం చేస్తానంటున్నాడండి. చూడండి ఎలా ఉందో చూడండి చంద్రశేఖర్ రెడ్డి పనితీరు. అంటే ఈరోజు 251 కోట్ల రూపాయలు టీడీఆర్ బాండ్స్ ఆయనకి ఇచ్చారు కాబట్టి, ఆయన అనుకున్న వాళ్ళకి ఇచ్చాడు కాబట్టి సన్మానం చేస్తాడంట. అంటే ఒక సాల్వా కప్పి సన్మానం చేస్తాడు, 250 కోట్లు. కానీ వాళ్ళు రేపు పొద్దున పరిస్థితి జైలుకి వెళ్ళినప్పుడు ఆశ్చర్యపోక్కర్లేదు. ఎందుకంటే చెప్తున్నానంటే అధికారులు ఏ అధికారి ప్రభుత్వంలో తప్పు చేశాడో, ఏ అధికారి ఈ ప్రభుత్వంలో తప్పు చేశాడో అందరి కూడా మీద కేసులు పెడతాం. మేము డెఫినెట్గా చెప్తున్నాం, కేసులు పెడతాం. ప్రజల ఆస్తులు దుర్వినియోగం చేసే ప్రతి వ్యక్తి మీద కూడా చర్యలు ఉంటాయి. ఆల్రెడీ చంద్రశేఖర్ రెడ్డి రెడ్ బుక్లోకి ఎక్కేసాడు. తప్పు చేసిన వాళ్ళందరూ రెడ్ బుక్లోకి ఎక్కుతున్నారు. అలాగే అధికారులు కూడా రెడ్ బుక్లో ఉన్నారు కొంతమంది. ఎందుకు? కొంతమంది అధికారులు పని చేయడానికి రానంటున్నారు. ఎందుకు? తప్పులు చేస్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు కాకినాడ ఉందండి, మున్సిపల్ కమిషనర్గా ఎవరు రానంటున్నారండి. స్వప్న దినకర్ గారు పనిచేస్తే వెళ్ళిపోయాడు, బాబా నేను పని చేయనని. తర్వాత రమేష్ గారు వచ్చారు, ఆయన నేను పని చేయలేను బాబు అని ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత మహేష్ గారు వచ్చారండి, 2 నెలలు ఉన్నాడండి, ఆయన వెళ్ళిపోయాడండి పని చేయనని చెప్పి. ఎంఆర్ఓలో పని చేయడానికి రానంటున్నారండి. ఇక్కడికి ఎంఆర్ఓలో పని చేయడానికి రానంటున్నారు. ఎవరు కూడా పని చేయడానికి రానంటున్నారు. ఎందుకంటే తప్పుడు పనులు ఏం చేస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళు చెప్పినట్టు పని చేస్తున్నారు. పట్టాలు దొంగ పట్టాలు ఇచ్చేస్తున్నారు, అమ్ముకుంటున్నారు. ఇప్పుడు సామలకోట రోడ్డు ఉందండి, మేము వైండింగ్ చేస్తాం. వైండింగ్ చేసి సామలకోట రోడ్డు చెప్తే ఇప్పుడు దొంగ పట్టాలు ఇచ్చేస్తున్నారు. ఇక్కడ సామలకోట రోడ్డు దుమ్ములపేట ఉందండి, లేఅవుట్ చేస్తాం, పట్టాలు ఇచ్చాం, అవి క్యాన్సిల్ చేసి దొంగ పట్టాలు ఇచ్చేస్తున్నారు. ఇదిగో ఇలాంటి పనులు చేస్తున్నారు. అందుకే ఉంచుకున్నాడు ఆయన. నాగనరసింహరావు అడిషనల్ కమిషనర్ ఉంచుకున్న దానికోసమే. కమిషనర్ ఐఏఎస్ ఆఫీసర్ రావాలండి కాకినాడకి, ఏదో రాలేదు, రానంటున్నారు. ఎవరు కూడా భయపడిపోతున్నారు. ఓకే సార్, ఎందులో ముంచేస్తాడని చెప్పి మళ్ళీ వాళ్ళకి సన్మానం చేస్తానంట. 250 కొట్టేసి సన్మానం చేస్తాను. కింద ఓకే, అందులో చూడు ఆయన ఏదో ఇంటి సబ్స్టేషన్ పెట్టాలంటున్నాడు. ఇక్కడ లో వోల్టేజ్ ఉందని కదా, దానికి కార్పొరేషన్ ప్రజల సొమ్ము వాడడం ఏంటండి? కాకినాడ ప్రజల కష్టాన్ని సొమ్మును వాడేయడం ఏంటండి? 250 కోట్లు. ఇదిగో పోర్టు భూమి అంతా ఖాళీ ఉంది. దగ్గర ఆ కస్టమ్స్ ఆఫీస్ వరకు ఇదంతా పోర్టు భూమే. దగ్గర 40 ఎకరం సుమారు ఉంటుందండి. ఇది 40 ఎకర్స్ పైన ఉంటుంది ఇదంతా.
లాస్ట్ టైము పోర్ట్ భూమి ఇల్లులు కట్టడానికి తీసుకున్నామండి. ఇదిగో ఏదో కిట్కు ఇల్లులు కట్టాం, అదంతా పోర్ట్ ల్యాండ్ అండి. పోర్ట్ ల్యాండ్ కిట్కు ఇల్లులు కట్టాం, మేము కట్టాం. అయ్యి ఇంకా ఇవ్వలేదు, అయ్యి అలాగే ఉన్నాయి. ఈ ల్యాండ్ అంతా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం అందరం కలిసి వచ్చాం. ఇక్కడికి మీరు మనం అందరం కలిసి వచ్చాం. ఇదే భూమిని కబ్జా చేస్తుంటాం. ఇదిగో గ్రావెల్ వేస్తారు చూడండి. ఆ రోజు మిషన్లు అన్నీ ఉంటే మనం వచ్చిన తర్వాత కలెక్టర్ చెప్తే కలెక్టర్ ఆఫ్ చేస్తారు. ఈ పోర్ట్లో తీసుకోవచ్చు కదా 5 ఎకరాలు నీకు కావాలంటే. ఈ పోర్ట్ ల్యాండ్లో మీ ద్వారా తెలియపరుస్తున్నాను ఈ రోజున. ఎమ్మెల్యేకి తెలుసో తెలీదో అనుకోవచ్చు. నేనేమంటానంటే కలెక్టర్ గారు కూడా ఆలోచించాలి, అధికారులు కూడా ఆలోచించాలి, నాగరాజరావు కూడా ఆలోచించాలి. ఏంటి మీరు 251 కోట్ల రూపాయలు కాకినాడ ప్రజల కష్టం రూపంలో బాండ్స్ ఇచ్చేస్తారా మీరు? ఇదిగో ల్యాండ్, పోర్ట్ ల్యాండ్ ఉంది. పోర్ట్ వాళ్ళతో మాట్లాడి నీకు సబ్స్టేషన్కి ఎంత కావాలో అంత కొంత భాగం తీసుకో, పైసా కట్టక్కర్లేదు. మేము డబ్బులు కట్టలేదే, ఇల్లులు కడుతున్నాం. పోర్టు దగ్గర తీసుకున్నాం, ఆ ఇల్లులకి డబ్బులేం కట్టలేదు. పోర్ట్ ల్యాండ్ గవర్నమెంట్ మాట్లాడితే గవర్నమెంట్ మాట్లాడి ఇప్పించిందండి, ఇల్లులు కడుతున్నామండి. చంద్రశేఖర్ రెడ్డి చూడు, నువ్వు కబ్జా చేయబోయే స్థలం ఇది ఆఫ్ చేసాం ఆ రోజు. నువ్వు స్వయంగా కబ్జా చేస్తున్న స్థలాన్ని ఆఫ్ చేసాం ఆ రోజు. ఖాళీగా ఉంది, దగ్గర 40 ఎకరం ఉంటుంది ఇదంతా. ఇందులో కొంత తీసుకో, పోర్టులతో మాట్లాడి సబ్స్టేషన్ కట్టు, ఆ బాండ్స్ వెనక్కి తీసుకో. కార్పొరేషన్ నష్టం జరుగుతుంది, ప్రజల కష్టం. వెనక్కి తీసుకో, రద్దు చేయండి వెంటనే, ఇక్కడ కట్టుకోండి. ఇంకా ఖాళీ ఉన్నాయండి పోర్ట్ ల్యాండ్లు అన్నీ కూడా. చాలామంది వ్యాపారం చేయడం కోసం తీసుకున్నారు లీజులకి, వదిలేసి వెళ్ళిపోయారండి అందరూ. రికార్డు తీయించండి మీరు, పోర్టులతో మాట్లాడి రికార్డు తీయించండి. చాలామంది వ్యాపారం చేయడం కోసం తీసుకుని కొంతమంది వదిలేశారు, రిటర్న్ ఇచ్చిస్తారు భూములు. అలాంటి భూములు చాలా ఉన్నాయి. నువ్వు ఇండస్ట్రియల్కి లో వోల్టేజ్ ఉందని కడతానన్నావు, ఇండస్ట్రియల్ కాబట్టి ఇక్కడ తీసుకో. కాకినాడ ప్రజల కష్టాన్ని దోసేస్తున్నాడు ఏంటి చంద్రశేఖర్ రెడ్డి? ఏంటి దోపిడీ? ఓకే, మీ ద్వారా తెలియపరుస్తున్నాం. కాకినాడ ప్రజలారా, ఇటువంటి భూమి ఉన్నప్పటికి కూడా, ప్రభుత్వ భూమి ఉన్నప్పటికి కూడా ఒక ప్రైవేట్ వ్యక్తి దగ్గర తీసుకున్నట్టుగా ప్లాన్ చేసుకుని 251 కోట్ల రూపాయలు కాకినాడ ప్రజల కష్టాన్ని దోసేస్తున్నాడు ఈ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఇది మీకు తెలియడం కోసం ఈరోజు ఇవన్నీ చూపిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రమన్ పూలే పాడాలి. అది దాచిపెట్టారు. పోరాటం చేస్తున్నప్పుడు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతని దీన్ని మేము ఏదో మాట్లాడినప్పుడు కూడా ప్రతిదీ మీరు దాన్ని బయటికి చెప్పి చేసి ఈ రాష్ట్రాన్ని మీరు కూడా కాపాడుతున్నట్టుగా భావించి మీ కష్టానికి ప్రతిఫలంగా మీ అందరూ చాలామంది ఇల్లు ఉన్నారు, ఇల్లు ఇస్తున్నారు. నా తమ్ముడికి తప్ప వేరే వాళ్ళకి ఎవరికి తెలియదు అన్నారు. దాని వెనకాల అంతరికి ఏమో అది పెద్ద స్కామ్ ఉంటుందో తెలుసుకోవాలి.